Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుంటూరు జీజీహెచ్ అత్యవసర విభాగం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. ఎమర్జెన్సీ వార్డు డోర్ మూసేశారు. వేరే పేషెంట్ను చూడటానికి వచ్చానని చెప్పినా అనుమతించలేదు లోపలికి. ఇక ఆసుపత్రి గేట్లు మూసివేయడంపై పోలీసులతో ఘర్షణ ఏర్పడింది. ఎమ్మెల్సీకి అడ్డుకున్న పోలీసుల సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక ప్రజలకు అందుబాటులో లేకుండా గేట్లు ఎలా మూసేస్తారంటూ లేళ్ల అప్పిరెడ్డి నిలదీశారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ అనుచరులు వైసీపీ నేతలు చేరుకున్నారు. దీంతో కూడా ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. ఎస్ సత్య, జీజీహెచ్ లోకి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అనుమతించలేనట్లుగా తెలుస్తోంది. ఎందుకు అడ్డుకున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గుంటూరు జిల్లా జీజీహెచ్ అత్యవసర విభాగం వద్ద అయితే కొంత ఉద్రిక్తలు అయితే చోటు చేసుకున్నాయి. అక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అయితే పోలీసులు అయితే అడ్డుకున్నారు. అంటే అక్కడికి సంబంధించి అప్పటికే శ్రీహరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం కార్యదర్శి ఉన్నారో శ్రీహరికి వైద్యులు నిమిత్తము అక్కడికి తీసుకెళ్తే అయితే లేళ్ల అప్పిరెడ్డి మాత్రం అతను కలవటానికి వచ్చారని కూడా పోలీసులు సమాచారం ఉండటంతో అక్కడ పోలీసులు వారిని అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ లేళ్ల అప్పిరెడ్డి మాత్రం నేను శ్రీహరి కోసం రాలేదు, నేను వేరే మా పేషెంట్ కోసం వచ్చామని చెప్పినా గానీ అక్కడైతే పోలీసులకి లేళ్ల అప్పిరెడ్డికి కొంత వాగ్వాదం అయితే జరిగింది. కొంత తోపులాట కూడా అయితే జరిగినట్టు అయితే మనకు తెలుస్తుంది. కానీ పోలీసులు ఇక్కడ మీరు కలవటానికి వీల్లేదండి అని చెప్పినా గానీ అక్కడ లేళ్ల అప్పిరెడ్డి మాత్రం మీ అక్కడ ఉన్న జీజీహెచ్ కి సంబంధించిన అత్యవసర విభాగంలో మీరు తలుపులు వేయటం చాలా దారుణము, జీహెచ్ మీ ఆధీనంలో ఉన్నదా అని కూడా ఆయన కొంత ప్రశ్నించిన మాట కూడా అయితే మనకు తెలుస్తున్నాం. కానీ అక్కడ మీరు సిఆర్ గారిని కలవటానికి వచ్చారని కూడా అయితే అక్కడ ఉన్న వారు పోలీసులు చెప్పినప్పటికి కూడా కాదు, నేను వేరే పేషెంట్ ని కలవటానికి వచ్చాను, మీరు నన్ను అనుమతించాలి అని. అసలు ఇది ఎక్కడ రాజ్యము? కనీసం హాస్పిటల్లో పేషెంట్ ని కలవటానికి కూడా మీరు మీ అనుమతి మేము తీసుకోవాలని కూడా అయితే లేళ్ల అప్పిరెడ్డి అయితే కొంత ఆవేదన కూడా వ్యక్తపరిచినట్టు అయితే ఉంది. కానీ మీరు శ్రీహరి గారిని కలవటానికి ఇక్కడికి వచ్చారని కూడా అయితే వాళ్ళు చెప్పి అక్కడ కొంత రైట్ డ్రామా అనేది అయితే కొంత ఉంది. కానీ అక్కడ అప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు కానీ భారీ ఎత్తున చేరుకున్నారు. భారీ ఎత్తున చేరుకున్న కానీ అక్కడ పోలీసులు లేళ్ల అప్పిరెడ్డిని మాత్రం లోపలికి మేము అనుమతించబోమని కూడా అయితే వారు స్పష్టంగా చెప్పారు. కానీ లేళ్ల అప్పిరెడ్డి మాత్రం మీరు ఎందుకు అనుమతించారు, మీ ఆధీనంలోకి ఏమైనా జీజీహెచ్ ఉందా అనేది కొంత వాగ్వాదం కూడా అయితే ఇక్కడ చోటు చేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. రేణుశ్రీ. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఎమర్జెన్సీ వార్డు డోర్ మూసేశారు. వేరే పేషెంట్ను చూడటానికి వచ్చారన్నా కానీ లోపలికి అనుమతించలేదు. ఆసుపత్రి గేట్లు మూసివేయడంతోనే ఎమ్మెల్సీకి పోలీసులకి మధ్య వాగ్వాదం జరిగింది.